లోకేష్ అడ్డాలో అడ్డగోలు దోపిడీ, పచ్చముఠాలకు సంపద సృష్టి కేంద్రం, ఉండవల్లి కొండను గుల్ల చేసి గ్రావెల్ దందా, స్వయం సహాయక సంఘాల పేరుతో లూటీ, రాజధాని ప్రాంతంలో రేయింబవళ్ళు మట్టి తోలకం. ఈనాడు వాళ్ళకి ఆంధ్రజ్యోతి వాళ్ళకి కనపడలే. ఎప్పుడో ఎక్కడో జరిగిందంటే జరిగిందో లేదో అబద్ధం అనేదో తెలియదు కానీ వైకాపా నేత ఇది బ్యానర్ వార్త ఇట్లా దిగజారిపోయింది ఈనాడు పత్రిక. ఏం చెప్తాం. కూటమిలో కమిషన్ల కాట్లాట, పులివెందుల్లో మంత్రి సమక్షంలో బీటెక్ రవి ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి వర్గీయుల గొడవ, కర్నూలులో మంత్రి నిమ్మలను నిలదీసిన ఆదోని టీడీపీ శ్రేణులు, బీజేపీ ఎమ్మెల్యే వాటా ఇవ్వడం లేదని మండిపాటు, పొంగనూరులో మంత్రి రాంప్రసాద్ రెడ్డిని పట్టించుకొని చిత్తూరు ఎమ్మెల్యేలు, తిరుపతిలో ఈ ఎమ్మెల్యే మాకొద్దంటూ కేడర్ తిరుగుబాటు. ఈ పరిస్థితి నిజమేనా? ఓ పక్కేమో కమిషన్లు రావట్లేదని పులివెందుల్లోనే గొడవ పడుతున్నారంట బీటెక్ రవి ఎమ్మెల్యే రామ్ గోపాల్ రెడ్డి వర్గీయులు. అట్లాగే బీజేపీ ఎమ్మెల్యే మొత్తం తీసుకుంటున్నాడు, మాకు ఇవ్వట్లేదని టీడీపీ వాళ్ళంట ఆదోన్లో. చెప్తాం మనకి ఈ మధ్య ఇప్పుడు డిబేట్కి రావట్లేదు అని సార్ కొద్దిగా తెలుగుదేశం వాళ్ళకి వాటా బాబు, ఎందుకంటే పార్సారథి గారు మన దగ్గర డిబేట్కి వచ్చేవాడు. కానీ నిజంగానే అటు జరుగుతుంది మొత్తం అంతా. పులివెందుల్లో కూడా ఈ గొడవలు నడుస్తున్నాయి టీడీపీ. అవును, మొన్న కూడా వచ్చిందంట కదా. ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి అనే అతను కొట్టబోయారు మంత్రి వర్గీయులు. కొట్టబోయినంత పని నిన్న బీటెక్ రవి వర్గీయులకి వీళ్ళకి ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి వర్గీయులకి మధ్య గొడవ అంట. ఇప్పుడు రెండు పక్క నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా మొన్న ఈ మధ్య గొడవ పడిన చూసాం. ఇది దాంట్లో స్క్రాప్ గురించి జేసీ ప్రభాకర్ రెడ్డి వీళ్ళు. సో ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉంది. ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళకి వాటా ఎక్కువ వెళ్తుందని జనసేన గొడవ. అదేమంటే మీకు సీట్లు తక్కువ వచ్చినాయి కదా, మీకు తక్కువ ఇస్తామని వాటా. సో బీజేపీ వాళ్ళ మధ్యలో మాకు మేము లేకపోతే మీరు అధికారంలోకి వచ్చేవాళ్ళు కదా, మాకు వాటా కావాలని వాళ్ళు కూడా. సో అన్ని చోట్ల అదే పరిస్థితి ఉంది. సో క్లియర్ గా రాస్తారు అది. రైట్. చంద్రబాబు గారు ఇంటి నిర్మాణానికి నేడు భూమి పూజ అంట. మరి 5 ఎకరాల్లో కడుతుంటే అది ప్యాలెస్ అవుదా? అదే సార్, ఇప్పుడు మీరు మంచి దాని వార్త. 5 ఎకరాలు సచివాలయం దగ్గరలో అంట. సచివాలయం దగ్గరలో, హైకోర్టు దగ్గరలో 4 రోడ్లు ఉన్న దగ్గర చూసుకొని 5 ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు కొన్నారంట. దాంట్లో ఇప్పుడు దాకా రాజధాని ఎలా నిర్మించాలో అవన్నీ ఆలోచనలన్నీ చేసినాక ఇప్పుడు తన ఇంటి నిర్మాణం మీద దృష్టి పెట్టారంట. అంటే రాసేటటువంటి వాళ్ళు అవతల వాళ్ళు అంతా ఎర్రోళ్ళలాగా పిచ్చోళ్ళు చదివే వాళ్ళని రాస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక 1000 గజాల్లోనో 2000 గజాల్లోనో కట్టుకుంటే ప్యాలెస్, రాజసౌధం. మరి ఇప్పుడు 5 ఎకరాల్లో కట్టుకుంటే ఇదేమన్నా బస్ స్టాండ్ ఎదురేమన్నా హోటల్ లాగా ఉంటాయి అంటే 5 ఎకరాల్లో కట్టుకున్నాయి చెప్పాలి కదా దానికి సంబంధించి. ఏమన్నా 5 ఎకరాల్లో కడితే అది ప్యాలెస్ అవుతా మామూలు ఇల్లు అవుతుందండి విజయబాబు గారు? ఆయనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఏ స్థాయిలో కావాలంటే ఆ స్థాయిలో వాళ్ళు కట్టుకోవచ్చు అండి. అదేమో కుటీరం అవుతుంది. ఇది గతంలో కనుక రామారావు గారు దాన్ని కుటీరం అని పెట్టినట్టుగా. సో ఇప్పుడు ఆయన కుటీరాన్ని కట్టుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది మాత్రం తాడేపల్లిలో కట్టుకున్నదేమో ప్యాలెస్ అవుతుంది. అది వాళ్ళది. ఇంకో పాయింట్ ఏంటంటే అవతలాలు అంటారు కదా తాడేపల్లి కొంప, ఇలా భాషలు వాళ్ళ ప్రెస్ మీట్స్ లో తాడేపల్లి కొంప అని ఎంత కుసంస్కారంగా అంటే వాళ్ళు చంద్రబాబు గారి కూడా కొంపే అంటున్నాడు మన వెంకటరెడ్డి కదా అని. వాళ్ళు చెప్పిన వాళ్ళ దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారి కొంప అయినప్పుడు మరి వాళ్ళది ఇల్లు అట్లయింది, వాళ్ళది కొంప అయింది అంతే. మరి రాయాలిగా పత్రిక. దాంతో పాటు 5 ఎకరాలు ఇస్తున్నప్పుడు ప్యాలెస్ అవుతా లేదని చెప్పాలి. ప్రజానికాన్ని కూడా గమనించాలి. 5 ఎకరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నారు అక్కడ అంటే అది మరి ప్యాలెస్ అవుతుందా, లేదంటే నార్మల్ పూరి గుడిసో, లేదంటే విజయబాబు అన్న చెప్పినట్టు కుటీరం అయిందా? పైగా ఇంకొకటి అండి, ఆయన మధ్య మామూలుగా ఏంటంటే అలెగ్జాండర్ ఆయన కదా, అయితే అలెగ్జాండర్ బదులు ఈయన అశోకుడు అని చెప్తున్నాడు. అంటే చరిత్ర బాగా చదివినట్టుగా. మరి అంత తత్వవేత్త మనిషికి కావాల్సిన భూమి ఏంటి, చేతులు బయట పెట్టే సమాజ్ చేసేటప్పుడు నా చేతులు బయట ఉంచండి అని అలెగ్జాండర్ చెప్తే ఈయన అశోకుడు చెప్పాడని ఏదో మీటింగ్ లో చెప్పడం చూసాం. ఆఫీసర్ సరి చేసినట్టున్నారు పక్కన. మరి ఇంత తత్వవేత్తకి ఈయనకి 5 ఎకరాల భూమి ఎందుకంటే చాలా వాల్యుబుల్ భూములు కదా, అక్కడ ఉన్న పేదవాళ్ళందరినీ కూడా వెళ్ళగొట్టి మరి ఈయన 5 ఎకరాలు ఈయనకి ఎందుకంటే 5 ఎకరాలు ఏం చేసుకుంటాడండి ఈయన? కుప్పంలోనేమో 40 ఏళ్ల తర్వాత కట్టుకున్నాడు కింద ఎలక్షన్ కి భయపడి. హైదరాబాద్ లో కూడా మొత్తం ఇక్కడ సెక్రటరీలో కట్టుకుంటే తప్పేం కాదు, కానీ జగన్ గారి ఇంటినేమో ఇష్టమరాజ్యంగా మాట్లాడి ఇప్పుడు 5 ఎకరాల్లో కట్టుకుంటా చాలా సింపుల్ గా కట్టుకున్నట్టుగా పిక్చర్ ఇచ్చే ప్రయత్నమే కొంచెం అభ్యంతరకరం. ఆయన దృష్టిలో సంపద సృష్టి అంటే అది ఉద్దేశం. లులు వాళ్ళకి కూడా 13 ఎకరాలు ఇచ్చేసారు కదా మంచి బీచ్ రోడ్ లో ఉన్న భూమి. అది వాళ్ళకి సంపద ఇవ్వటం అన్నమాట. అది అట్లాంటి తెలుగునాట భూముల గొడవ అనేటువంటిది, భూముల నుంచి ఉద్యమాలు అనేటువంటివి, తెలంగాణ ఉద్యమంతో సహా వీటన్నిటికీ కూడా
మూలం కేంద్ర బిందువు ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఇవాళ 400 ఎకరాలు జరుగుతున్నటువంటి గొడవకి మూలం ఎవరండి? ఆయన అమ్మేసినటువంటి ల్యాండే కదా. తెలంగాణ ఉద్యమానికి మా భూములు మాకు ఆంధ్రోళ్ళు అని చెప్పి అన్నది ఎవరండి? వాళ్ళంతా ఆంధ్రోళ్ళు ఎవరు? వీళ్ళే కదా భూములు దోచేసింది. సో ఏ భూమికి సంబంధించింది మూలం. కరెక్ట్. మన ప్రధాన అంశంలోకి వెళ్ళాలి. దానికి ముందుగా చివరిలో అమెరికాలో తెలుగోళ్ల భారీ స్కామ్, తానాతో కలిసి నిధుల దుర్వినియోగం, వెల్లువెత్తిన ఆరోపణలు, 700 మంది ఉద్యోగులను తొలగించిన ఫ్యానీ మే సంస్థ, వీరిలో 200 మంది మన టెక్కీలే. ఇదే తరహాలో ఆరోపణలతో జనవరిలో 100 మందికి పైగా ఉద్యోగులను తొలగించిన యాపిల్. ఇప్పుడు ఈ తానా వాళ్ళలోనే కదా ఎక్కువ మంది వచ్చి చంద్రబాబు గారికి తెలుగుదేశానికి ప్రచారం చేసింది. ఇప్పుడు వాళ్ళు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధుల్ని కూడా కంపెనీలకు తెలియకుండా డబ్బులు వసూలు తీసుకుని చివరికి ఇలాంటి భారీ స్కామ్లు పాల్పడి ఇక్కడికి వచ్చి ఉద్ధరిస్తామని చెబుతున్నారేంటి విజయబాబు గారు? అది కాదు, పైగా ఆ రోజు మీటింగ్ లో వాడు మాట్లాడు, కష్టపడి సంపాదించిన సొమ్ము అయితే వాడు ఎంత పారిశ్రామికవేత్త అయినా చాలా రెస్పాన్సిబుల్ గా కామెంట్ చేస్తారండి. మనకు డబ్బుతో పనే లేదు, డబ్బు ఉంది మనకి, డబ్బు పారేద్దాం, నవ్వార్ నెవర్, మనం తాడో తెలుసుకోవాలి అని తెగ బలిసినటువంటి మాటలు ఏంటంటే పుక్కటికి వచ్చిన డబ్బులు అంటారు. ఇక్కడ తెలంగాణలో పదం ఏంటంటే పుక్కటికి వచ్చిన పైసలు. ఆ పుక్కటికి వచ్చిన పైసలు అక్కడ కొట్టేసిన పైసల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ అరాచకాలకిను అక్రమాలకి ఓట్లు కొనుగోలు చేయడానికి ఆడిని కొనేద్దాం ఈయన్ని కొనేద్దాం అని చెప్పని కూతలు కూసారే. ఎంత అవమానం అండి తెలుగు వాళ్ళకి. నిన్న న్యూస్ లో నాకు న్యూస్ క్లిప్స్ పంపించారు అమెరికా నుంచి. వాటిల్లో ఎస్పెషల్లీ తెలుగు పీపుల్ కాదు వీళ్ళు, అక్కడ మొత్తం మన పరువు తీసిందంతా కూడా డబ్బంతా కొట్టేసేసి ఆ పైసల్ని తీసుకొచ్చి ఇక్కడ అక్రమ మార్గాల్లో ఎన్నికల్లో గెలవడానికి స్టార్ హోటల్స్ లో మకా వేసి చేశారంటే అది ఇక్కడ జరిగింది. మాట్లాడలేదు వాళ్ళు అసలు అంతా ఆహో ఓహో అని చెప్పారు. ఇప్పుడు మాత్రం ఎక్కడ కిక్కురు మంటలేదు అనుకుంటా. నిన్న మొత్తం అక్కడ జర్నల్స్ లో వచ్చినాయండి వార్తలు. అవును, అక్కడ జర్నల్స్ లో వచ్చినాయి, అక్కడ టీవీలో వచ్చినాయి. తెలుగు వాళ్ళని రిపీటెడ్ గా. ఇంతగా తానాలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరితో ఎక్కువ ఉంటారు అనేది తెలుసు. ఎందుకంటే తెలుగుదేశం టికెట్ల కోసం వాళ్ళు వచ్చి కొంతమంది పనిచేసి చూసాం మనం ఎలక్షన్ టైంలో. మరి అంటే చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శం తీసుకుంటున్నారు వాళ్ళు కూడా. తీసుకొని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి అవినీతిని అమెరికా దాకా బాగిచ్చినట్టున్నారు. ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్ళిన కదా వాళ్ళందరూ. సో చంద్రబాబు నాయుడు గారు ఇట్లా చేస్తేనే కదా 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. మనం కూడా అట్లాంటి ఏమైనా చేస్తే ఇంకొద్దిగా ఎక్కువ రోజులు అమెరికాలో ఉంటామని అనుకుంటున్నారు. బట్ ఆ ట్రంప్ అనే వాళ్ళు ఎవరిని వదలదని అర్థం కావట్లేదు. అంటే ఆ ట్రంప్కేమో అక్కడ నిరసనలు వస్తున్నాయి. ఇప్పుడు నిన్న జగన్ గారికి వెళ్ళినప్పుడు ఎంత జనం రెస్పాన్సే చంద్రబాబు గారికి వ్యతిరేకంగా వచ్చిన ఇది అనుకోవాలా.